ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. ఈ రోజున దేవునిలోని భక్తి జీవితం ఎలా ఉంది? పైకి భక్తిపరుడను అనిపించుకుంటూ నీ హృదయంలో దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలను కలిగి ఉన్నావా? దేవునికి ఇష్టమైన భక్తి చేస్తేనే నీకు పరలోక రాజ్య వారసత్వం ఉంటుందని గమనించావా? నీవు నీ ఫోన్ కోసం, సోషల్ మీడియా కోసం వాడే సమయంలో ఎంత సమయాన్ని దేవునితో గడపడానికి ఇష్టపడుతున్నావు? ఇతరులు పెట్టే వాక్యాలకు, ఫోటోలకు లైకులు కొట్టడానికి, నీవు పెట్టే వాక్యాలకు, మరి వ్యర్థమైన పోస్టులకు లైకులు కొట్టించుకోవడానికి ఉన్న ఆసక్తి నీవు పెడుతున్న, నీవు చూస్తున్న వాక్యాన్ని అనుసరించడంలో నీకుందా? ఒకసారి మనల్ని మనం ఈ విషయంలో పరిశీలన చేసుకోవాలి. మనుషులు పైరూపాన్ని మాత్రమే చూస్తారు, కానీ మన దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, మన ఉద్దేశాలను చూస్తాడు. కనుక మన ఆలోచనలు, మన ఉద్దేశాలు దేవునికి ప్రీతికరంగానే ఉండాలి, వాక్యానుసారంగానే ఉండాలని గమనించు. దేవుడు మన హృదయాన్ని చూసినప్పుడు అది ఆయనకు ప్రీతికరముగానే ఉండాలి, కానీ అసహ్యకరముగా ఉండకూడదు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును.